2 నుండి 5 రోజుల్లో తెలంగాణ బీజేపీకి కొత్త బాస్ రాబోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ప్రస్తుత అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సేవ్ తెలంగాణ సపోర్ట్ బీజేపీ లక్ష్యంతో ముందుకెళ్తామని ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రజా వ్యతిరేకత అర్థమైందని, మేధావులు, విద్యావంతులు బీజేపీ వైపు నిలిచారని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను తాత్కాలిక అధ్యక్షుణ్ణి అని 2 నుండి 5 రోజుల్లో బీజేపీకి కొత్త అధ్యక్షుడొస్తాడని ప్రకటించారు. కిషన్ రెడ్డి కామెంట్స్తో మరోసారి రాష్ట్ర బీజేపీకి కొత్త బాస్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు నేతలు అధ్యక్షుడి రేసులో ఉన్నామని ప్రకటించుకున్న నేపథ్యంలో పగ్గాలు ఎవరికి దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో మాత్రం నూతన అధ్యక్షుడిగా బండి సంజయ్నే నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ముక్కుసూటితనం, హిందూ భావజాలంతో యువతను, ప్రజలను ఆకర్షించారు. మాస్ లీడర్గా తన స్పీచ్లతో ఆకట్టుకున్నారు. ఆ సమయంలో బీజేపీకి హైప్ పెరిగింది. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అన్న తీరుగా మారింది. కానీ పార్టీలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల కారణంగా అధ్యక్షుడి మార్పు జరిగింది. బండి సంజయ్ని అధ్యక్ష పీఠం నుంచి దించి కిషన్ రెడ్డికి పదవి కట్టబెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన బీజేపీ కూడా కీలక స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. ఎంపీ ఎన్నికల్లోనూ 8 స్థానాలు కాషాయ పార్టీ ఖాతాలో పడ్డాయి. ఇక తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అనూహ్యంగా బీజేపీ 2 ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుంది. గ్రాడ్యుయేట్తో పాటు టీచర్ ఎమ్మెల్సీని సైతం గెలిచింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు పోటీనే చేయలేదు. అధికార కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినా ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. ఇలాంటి సమయంలో బీజేపీకి 2 స్థానాలు రావడం ఆ పార్టీలో జోష్ నింపాయి. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయానికి బండి సంజయ్ ప్రయత్నించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ 40% పైగా ఓట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి బీజేపీకి పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2 ఎమ్మెల్సీల క్రెడిట్ సంజయ్కే వెళ్లింది. ఎమ్మెల్సీ ఫలితాలపై అటు పార్టీ పెద్దలు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కాబట్టి మరోసారి బండి సంజయ్కే బీజేపీ అధ్యక్ష పగ్గాలిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బండి సంజయ్కి కూడా కేంద్ర మంత్రి పదవి కంటే పార్టీ అధ్యక్షుడిగా ఉండడమే ఇష్టం. ఇది గతంలో ఆయన చెప్పడమే కాకుండా అధ్యక్ష పదవి నుండి తప్పుకున్నప్పుడు భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. కాబట్టి బీజేపీకి బాస్ అవడమంటే ఆయనకు ఇష్టమే. కానీ ఇప్పటికే పార్టీలోని కొంతమంది సీనియర్లు, కొత్తగా పార్టీలోకొచ్చిన వారు అధ్యక్ష పదవికి తాము ఉన్నామని చెప్పుకున్నారు. మరి బండి సంజయ్కిస్తే పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.